నల్లమల సాగర్ పై సివిల్ సూట్ వేస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. మిగులు జలాలతో ప్రాజెక్టు కడితే తెలంగాణకి నష్టం ఉండదు అంటోంది ఏపీ ప్రభుత్వం. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో సివిల్ సూట్ దాఖలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ వాటాలో ఒక్క నీటి చుక్కను కూడా వదిలే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు నల్లమల సాగర్ ని తెలంగాణ అడ్డుకోవద్దు అని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. సింఘ్వి వాదనలు విన్న సుప్రీంకోర్టు తెలంగాణ పిటిషన్ కు విచారణ అర్హత లేదని తెలిపింది. సుప్రీం సూచనతో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ ఉపసంహరించుకుంది. ఆర్టికల్ 32కు బదులు ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ వేసి ఇంజంక్షన్ ఆర్డర్ కోరుతామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీంకోర్టులో మా అబ్జెక్షన్స్ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కి తెలియజేశాము. సుప్రీం కోర్ట్ హెస్ అడ్వైజ్డ్ దట్ మీరు ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద మా ముందుకు వచ్చారు. ఆర్టికల్ 32 బదులు మీరు ఆర్టికల్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆ ఫామ్లో రండి, సూట్ ఫామ్లో రండి అని చెప్పి సుప్రీం కోర్ట్ హెస్ అడ్వైజ్డ్ us. దాని ప్రకారము మేము ఇమ్మీడియట్గా ఆర్టికల్ 131 ప్రకారం సూట్ వేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇంజంక్షన్ అడగబోతున్నాము. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గోదావరి జలాల్లో కానీ కృష్ణా నదీ జలాల్లో కానీ ప్రతి నీటి బొట్టు ప్రతి చుక్క కాపాడుకోవడానికి, మన నీటి హక్కులు కాపాడుకోవడానికి అన్ని స్థాయిల్లో కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి నేను మనవి చేస్తాను. మరోవైపు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం జరగదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తాము తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడడం లేదన్నారు. తెలంగాణ కూడా ఏపీ ప్రాజెక్టులకు అడ్డుపడొద్దన్నారు. నల్లమల సాగర్ నేను మొన్న కూడా అప్పీల్ చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్ పైన ఉంది. అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్టు కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్ళారు. ఈరోజు కిందన ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్ళే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల సాగర్కి నీళ్లు తీసిపోయి వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్లో, శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్ళు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ, రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే, అందరం కలిసి పని చేసుకుంటా అని చెప్పాం. ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు మాట్లాడేది ఒకటి, చేసేది మరొకటి అన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డుపడుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నేను చూసిన, కానీ వాస్తవంగా ఈరోజు సిడబ్ల్యూసి ముందు పాలమూరు రంగారెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తుంది. కృష్ణా నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. మరి వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉందని మాత్రం స్పష్టంగా తెలియజేస్తారు. పోలవరం నల్లమల సాగర్ను అడ్డుకుంటామని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంటే మిగులు జలాలతో నిర్మించే ప్రాజెక్టును ఎవ్వరూ అడ్డుకోలేరని ఏపీ సర్కార్ చెబుతోంది.